మంగ్లీ మరియు ఆమె సోదరుడు శివ చౌహాన్ చుట్టూ ముసురుతున్న శుభక్షేత్ర రియల్ ఎస్టేట్ వివాదం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధుకు మంగ్లీ కుటుంబానికి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ నిందితుడు రమావత్ మధు బ్యాంక్ ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధు ఖాతా నుంచి మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్కు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. అయితే ఈ లావాదేవీలలో అత్యంత అనుమానాస్పద అంశం ఏమిటంటే శివ ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయిన రోజే వాటిని వెంటనే డ్రా చేయడం. ఈ వేగవంతమైన లావాదేవీలు ఏదైనా ఉద్దేశపూర్వక నగదు మళ్లింపులలో భాగమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శివ చౌహాన్ ఖాతాలో భారీ నగదు బదిలీలు వెలుగు చూడడంతో దర్యాప్తు సంస్థలు ఇప్పుడు మంగ్లీ బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రియల్ ఎస్టేట్ మోసంలో వచ్చిన నిధులు మంగ్లీ వ్యక్తిగత ఖాతాలకు కూడా మళ్లించబడ్డాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీకి బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన రమావత్ మధును కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉన్న మధును విచారిస్తే ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ వెనుక ఉన్న మరికొందరు పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మధు ఇచ్చిన సమాచారం ప్రకారం మంగ్లీ మరియు శివ చౌహాన్ పాత్ర ఏ మేరకు ఉందనేది స్పష్టత రానుంది. శుభక్షేత్ర ప్రాజెక్టు పేరుతో సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.